వస్తున్నాడు, వాడికి ఆహారం లేక ఇబ్బంది పడుతున్నాడు అంటే కనీసం మానవతా దృక్పథంతో అయ్యో పాపమనైనా చేయాలి కదండి. ధర్మశాస్త్రాన్ని బట్టి కాకపోయినా మనస్సాక్షిని బట్టి అయినా చేయాలి కదండి. నీకేం లేక సచ్చావా? కాదు నాయనా, నీకేం లేక సచ్చావా? ఉంది కదరా, నువ్వు తినటానికి ఉండటానికి నీకు ఇంకా చాలా సంవత్సరాలకు ఉంది కదయ్యా. లేనివాడు నీ ఇంటి ముందుకు సరే వాడికి కొంత రొట్టె ముక్క పెట్టండి రా అనాలి కదా. వీడు అట్ట పెట్టేవాడు కాదు. వీడు బతుకంతా పిసినారి బతికే. ఆ రూపాయిని పాపాయలాగా ప్రేమించి పాపాయి రూపాయి అనుకుంటే ప్రేమించే వాడు కుప్ప వేశాడు. వేసుకున్న కుప్ప వాడు తింటాం, వాడి ఫ్యామిలీ తింటాం, వాడు ఆనందించడమే తప్ప పిల్లికి బిచ్చం పెట్టండి టైపు. ఆఖరి ఛాన్స్ వాడికి దేవుడిచ్చిన ఛాన్స్ ఎవరంటే లాజరు. వాడు జీవితకాలంలో దానగుణం లేదు వాడికి. ఇక వాడు కొంతకాలానికి సావబోతున్నాడు. ఆ చావుపోయే స్థితిలో రే దరిద్రుడా, ఇదిగో నువ్వు బయటికి పోయి ఎవడికి సాయం చేయలే, ఎల్లవరా నువ్వు తినటం తాగటం సుఖించటం నీ కడుపే నీకు దేవుడు. సరే తగలబడ్డావు, బయటికి పోకపోయావు జనానికి సేవ చేయటానికి. అరే నీ ఇంటి దగ్గరికే పంపిస్తున్నాను నేను, నీ వాకిడి దగ్గరికి పంపిస్తున్నాను రా, ఒక్క రొట్టె ముక్క పెట్టురా, నువ్వు నరకం తప్పించుకుంటావు. నీ సాటి సహోదరుడికి అంత ప్రేమ చూపించి నా వాక్యానికి లోబడరా దరిద్రుడా, లోబడరా. నువ్వు పేరుకు ధనవంతుడు కానీ దరిద్రుడివిరా, నీ ఇంటి ముందుకు పంపిస్తున్నాను రా. బీదలాజరు అనేవాడు ఎవరంటే ధనవంతుడికి దేవుడిచ్చిన చివరి అవకాశమే బీదలాజరు. కానీ దరిద్రుడు పట్టించుకున్నాడా? ఇప్పుడు చెప్పండి, నిజమైన దరిద్రుడు ఇంటి ముందుకు వచ్చి అయ్యా అన్నాడు కూడా అంత రొట్టె మొక్క పెట్టింది. వీడు దరిద్రుడా? వాకిటి దగ్గర ఉన్నాడు దరిద్రుడా? నిష్ఠ దరిద్రుడు, మామూలు దరిద్రుడు కాదు, నిష్ఠ దరిద్రుడు. మీలో కంపతీసి ఈ టైప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మెతుకుపోతే బతుకుపోయిద్దని ఎంగిల్ చేత్తో కాకిందో వాళ్ళని రకాలు, పిల్లికి కూడా అంత బిచ్చం పెట్టని రకాలు ఉన్నారు ఎవరన్నా? ఉంటే మారు మనసు బాగుందండి, లేకపోతే పోతారు పాతాళానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సందేహమే లేదు అందులో. ఆ బయట వాళ్ళు ఎవరన్నా ఉన్నారా టైప్ వాళ్ళు? ఉంటే మారు మనసు బాగుందండి. మీ ముఖాలన్నీ కనపడుతున్నాయి నాకు ఇక్కడ నుంచి, ఓయ్ చూస్తానా. మారు మనసు పొందాలి. ఈడెటు కూడా బయటికి పోయి సేవ చేయడు, అందుకని వాకిట్లో తెచ్చిపెట్టాడు. వాడు కూడా పెట్టలే దరిద్రుడు. కొద్ది రోజులకి ఆ బీదలాజరు చనిపోయాడు, ఈ ధనవంతుడు కూడా చచ్చిపోయాడు. ఇది లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి ఉంటుంది.